వా 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 వా. ఏం డ్రామా రా. ఒక జగన్ అన్న, ఒక కేఏ పాల్, ఇప్పుడు కొత్తగా ఒకడు వచ్చాడు అభినయ్ దర్శన్ అని. ఇది ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలా. కేఏ పాల్ లాస్ట్లో పడిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ జగన్ అన్న, తర్వాత అభినయ్ దర్శన్. ఫస్ట్ కోడికత్తి కేసులో జగన్ అన్న ఎలాగైతే సింపతితో ఓట్లు అయితే గ్యాదర్ చేద్దాం అనుకున్నాడో, సేమ్ అది అభినయ్ దర్శన్ కూడా సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యి పాపం దొరికిపోయి ఇప్పుడు బొక్కలో అయితే ఉన్నాడు. బొక్కలో బొక్కలో వేసి బొక్కలు కొడుతున్నారు అభినయ్ దర్శన్కి. వాడు ఒక మీటింగ్లో కూడా చెప్పాడు, జగన్ అన్న నేను క్రైస్తవుడిని, జగన్ అన్న నా బంధువు అని చెప్పేసి సేమ్ జగన్ అన్న రూట్నే ఫాలో అవుతాడు అనమాట. మా అన్న ఉన్నాడు తెలుసా, జగనన్న మా ఊరే, నాకు బంధువు అవుతాడు. జగనన్న ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎవరు జగనన్న? క్రైస్తవుడు. అభినయం అదుర్స్ అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. తనపై దాడి ఎలా చేయాలో, ఎక్కడ పొడవాలో, ఎలా పొడవాలో ముందే చెప్పాడు అభినయ్ దర్శన్ అని చెప్పి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో. కానీ బ్యాడ్ లక్ రా. నీ ప్లాన్ అనేది బ్యాక్ ఫైర్ అయ్యి నీ ముఖానికే తగిలింది. కేఏ పాల్ మీలాగా ఇట్లా జనాలను అయితే మోసం చేయడు. కానీ కేఏ పాల్ జో క్లాస్ అంటాడు, నవ్విస్తుంటాడు. కాకపోతే మీలాగా జనాలను అయితే మోసం చేయడు. ఏం స్టోరీ వెళ్ళావురా. కానీ ఆ స్టోరీలో కంటెంట్ లేదు. నువ్వు ఆ సెల్ఫ్ అటాక్ నువ్వే ప్లాన్ చేసుకున్నావు, అంతా బాగానే ఉంది. షర్ట్ గీట్ అంతా బాగానే ఉంది, పైన అంతా ప్యాంట్ ఒకటే చిరిగిపోయింది. రేపు ఏమైనా చేశారా ఏంటి? వాళ్ళు అసలే అడవి బిడ్డలు, ఆకలి మీద ఉంటారు. రేపు ఏమన్నా చేస్తే మొహమాట పడకుండా ట్రీట్మెంట్ చేయించుకో. అభినయ్ దర్శన్ జాగ్రత్త. ఇలాంటి స్టంట్లు చేసే ముందు జగన్ అన్న సలహాలు తీసుకో, ఎలా చేయాలి ఏంటి అని. అడవుల్లోకి వెళ్ళి సింపతి సంపాదించి నువ్వు అసెంబ్లీలో కూర్చుందాం అనుకునే నీ ప్లాన్ ఎలా ఉంది అంటే థూ అని ఎలాగుందిరా. నన్ను అడిగితే నేను ఇంకా బెటర్ ప్లాన్ ఇచ్చేవాడిరా నీకు. జై హింద్.